మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అవును నిజం, నువ్వంటే నాకిష్టం. ఈ నిమిషం గుర్తించా సత్యం. తెలిసిందే అడగాల, అడగందే అనవేలా. వేరే లెవెల్ అప్ప మీరు డాన్స్. Hats off, keep up the good work. సూపర్ గా ఉంది, దీన్ని చూసి ఎంజాయ్ చేయాలి. రోడ్డు మీద రంగురాలు అమ్మే బోడా, చూడాల లేదా రాళ్ళు అమ్మాల లేదా, చూడాల లేదా వేడి దించాల లేదా. వెరీ వెరీ గుడ్ టు ద కొరియోగ్రాఫర్. అద్రిపోయింది. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టినోడా. మీ డాన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. నా నలుపు నందలాల చలి కబురు పంపారా, చీరలే చుట్టుకోరా నీ చిలిపి చూపులతో. This was a fadu act. సినిమాలో సాంగ్ చూసినట్టు అనిపించింది. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, అనుబంధాలకు ఆయుస్సడిగా, ఆనందాశ్రుల కాశీసడిగా, ఈ స్టేజ్ మీద చూపించినందుకు థ్యాంక్ యూ. మరణం మరణం శరణం అడిగా. చారి మాస్టర్, ఇది కథ కావాలి మాస్టర్, ఇది కథ కావాలి, ఇది కథ కావాలి. వస్తా దరి చేరే దారే చోపగా, ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా. Priyanshi, what should I say about you? I'm a fan now. నీకోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ, నీదేనే చెలికొమ్మ. This is OG performance. నీకోసం ఒక మధుమాసం. ఈ నలుగురిలో ఇద్దరు జోడీలు ఎలిమినేట్ కాబోతున్నారు. Actually, madam, there is a cricket match going on Uppal Stadium. Our batsman hit the ball 6. That ball came to your home. Please give me my ball. చేతులు కాళ్ళు పక్కింటికెళ్ళి. నేను జైల్లో ఉన్నప్పుడు క్రికెట్ అంటే ఏంటి అని అడిగారు. అప్పుడు ఏం చెప్పానంటే, ఒకడేమో బాల్ తెచ్చుకుంటాడు, నాకు వద్దని విసిరేస్తాడు. ఇంకోటి బాల్ విసిరిన బాల్ నాకెందుకని ఈ చేతిలో ఉన్న బ్యాట్ తోటి కొడతాడు. బాల్ చూద్దాం వెళ్తే అది బురదలో పడుతుంది. చిచ్చి బురద బాల్ నాకెందుకని విసిరేస్తాడు. అది వచ్చి ఏవో అక్కడ 3 పుల్లలు ఏవో ఉంటాయి, దాన్ని తగిలితే అందరు కలిసి చప్పట్లు కొడతారు. ఇది క్రికెట్ అని చెప్పారు. ఏం చెప్పేవరా?
ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. అదిరిపోయింది. సార్ ఎండింగ్ వరకు ఇలాగే ఉంటే బాధ్యత నాది, నవ్వే బాధ్యత మీది. లేకపోతే తిట్టే బాధ్యత నాది. ఈ పచ్చళ్ళు ఆవకాయలు అన్ని ఒకటేరా? ఎలా? వెళ్ళరా భాస్కర్ గోంగూర పచ్చడి. పులుపా? కాదు బలుపు, కాదు బలుపు. మరి రాగమేంటో నిలవకే జాడీల్లో 10 సంవత్సరాల నుంచి అలా ఉండిపోయింది లోపల. అది పాడవదు, తీలేం పాడి ఓర్తా ఉంటది అది. మన గురించి చెప్పలేదండి. మంది ఉగాది పచ్చడిరా. ఉగాది పచ్చడా? తీపి ఉంటది, చేదు ఉంటది, బగరు ఉంటది, ఘాటు ఉంటది, అన్ని ఉంటాయి. కామెడీ ఉండదు. ఏం కావాలి మీకు? పచ్చడ్లు. మేము కస్టమర్లకు అమ్మడం కదా సార్, పచ్చడి ఎలా చేయాలి కూడా నేర్పిస్తాం కూడా. ఓ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇది. ఆ. ఓ మై మ్యాంగో. పచ్చడి వీటికే కాదు. You mean మందు? ఇక్కడ వేసుకుని తర్వాత నాకు వచ్చేలాగా. అబ్బా చాలా బాగుందండి. ఏం చేస్తున్నారా? అక్కడ ఏం రాసిందా? సరసమైన ధరలకని రాసింది. అందుకని ముందు సరసం ఆడుతున్నాను. మా నాన్న ఊరి నుంచి వస్తున్నాడు, మంచం తీసుకొస్తున్నాడు. వెళ్ళి ఆ సుత్త తీసుకునిరా. ఎందుకండి? పాత మంచం ఇరగొట్టాలి. అది ఇంతవరకు వాడింది లేదు, చేసింది లేదు. మంచం పగల కొట్టాల్సింది సుత్తుతో కాదండి. ఏమండి, మన పెట్టుంది కదా, పెట్టుంది. అది వెళ్ళి వాళ్ళ గుమ్మాలో గుడ్డు పెట్టిందండి, అది దాందే అంటుంది. దాన్ని ఎందుకు అవుద్ది? ఏయ్, మీ నాన్న తీసుకురాపో. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. ఈ పోలీసులకు ఫోన్ చేయి. చేయండి తొందరగా. కింద చూడు వచ్చేసా. మీరు లేని టైంలో నా దగ్గరకు వచ్చి నా చీర పట్టుకొని పిల్లాన్ని చంపేస్తారా? ఓ యాదమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నెలాఖరి కదా, ఒక 1000 రూపాయలు తక్కువ పడుతున్నాయి. అరే సరేనా? నీ పైసలు నీకు వద్దే వద్దు. నీ పైసలు నా మూగ నా ఇజ్జత పోతుంది. మీరు పైసలు తీసుకొని ఇట్లా కరెక్ట్ మాట్లాడొద్దమ్మా. ఆమె ఏమంటలేదు, ఆమె ఎగురుతుంది. గడ్డం పెంచుడు దమాకు పెంచాలి. నీ వల్ల చెంప ఒలిగింది నాది. ఇజ్జత్ తినుకుంటా నీ బతుకుల మనవా. ఏం యాదమ్మా, నీ వర్షం చెప్పు. 2 ఎకరాలు ఉన్నాయి వరిసేను. మలేషి మిల్చట. నేను వర్షం అన్నా, వరిసేను అనలే. పొద్దుగాల నేను లేచుడే నీళ్ళకని పోయినా. నీళ్ళకని పోతే 1000 రూపాయలు అప్పడిగింది, నేను 1000 రూపాయలు ఇచ్చిన అన్నమాట. ఆ 1000 రూపాయలు తీసుకున్నట్టు మళ్ళీ ఎందుకు ఇచ్చినావు, ఇవ్వడానికి ఇచ్చినావు అంటుంది నన్ను. నీ పిల్లల్ని కంట్రోల్ పెట్టుకో. అది నల్ల కాడ నల్ల పట్టుకుంటుంది. పైసలు పొద్దుగాల లేచి పోయినా 1000 రూపాయలు తీసుకుంది. ఇట్ట తయారయ్యేదే మీరంతా. ఇంతకీ నన్ను ఏం చూసి ప్రేమించావు? నా ఆస్తి చూసి ప్రేమించావా, లేకపోతే నా అందం చూసి ప్రేమించావా? నువ్వు బాల్కనీలో బట్టలు ఉతుకుతుంటే చూసి లవ్ చేసా ప్రవీణ్. అదేంటి? అంటే నువ్వు బట్టలే అంత బాగా ఉతుకుతున్నావంటే అంట్లు కూడా బాగా అవుతావని. ఇంతకే నన్ను ఎందుకు పిలిచావు? పెళ్లి గురించి మాట్లాడదామని. నువ్వు సిగ్గుపడతానవేంటి? ఈ వయసులో పెళ్లి అంటే చాలా కష్టం రా. అయినా నాకంటే వయసులో పెద్ద రష్మి ఉండగా నేను చేసుకుంటే బాగోదు కదా. మీకు ఇద్దరికి పెళ్లి కావాలంటే ఈ భూప్రపంచం అంతం కావాలి. మండుతున్నట్టుంది. అయినా నీకు రేష్మి ఎట్లా ఫ్రెండ్? మీ ఇద్దరు ఒకటే ఓల్డేజ్ హోమ్. అవునా? అంటే మేమిద్దరం ఒకటే గర్ల్స్ హాస్టల్ కదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఈ రోజు ఒక ముఖ్యమైన వాళ్ళ బర్త్డే ఉందిరా. ఎవరిది? రష్మిదిరా. రష్మిదా? నా దేవత బర్త్డేనా? 100 లీటర్ల పాలు ఎక్కడ? దేనికి? పాలాభిషేకం చేయాలి. మీ నాన్న చెప్పులు ఎక్కడ? దేనికి? నిన్ను రష్మి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంట. మీరు ఘనంగా చేస్తారా, వాళ్ళు ఘనంగా బర్త్డే చేస్తారనేది చూద్దాం. మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. హలో, ఇక్కడ ఆల్మోస్ట్ 30-year-old ఫ్రెండ్షిప్ అన్నమాట. ఫ్రెండ్షిప్ 30 years అంటే
ఆ రష్మి గురించి చెప్పు అసలు. హ్యాపీ బర్త్డే రష్మి. అంటే అంతకు మించి రష్మి గురించి చెప్పడానికి ఏం లేదని వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పింది. చించేశారు. సూపర్. ఇంగ్లీష్ లెటర్స్ తో తెలుగు పాటని కనిపెట్టాలి. హే చిల్లి 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 లైక్ అ చిల్లి. మిర్చి 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 లాంటి కుర్రోడే. రైట్ ఆన్సర్. బఫెలో ఫ్లవర్ జానకి. వై ఆర్ యు సో షై? బంతి పూల జానకి నీకంత సిగ్గు దేనికి? రైట్ ఆన్సర్. చదవండి రమేష్ గారు. హే హిట్ హిట్ హే హిట్ హిట్. హిట్ కాదు, హైడ్. అందరి ముందు పరుగు పోయిందిగా. ఏ మ్యూజిక్ లో కూడా లేని ఒక ఆనందం మనకు ఫోక్ సాంగ్స్ లో ఉంటుంది. ఆ ఊరు బడలే ఉయ్యాలలు గాలే పాడుతుంటే నేను ఆడుతుంటే మో డీజే లింగా డీజే వెట్టు అల్లో నేరడల్లో అరే అల్లో నేరడల్లో యూత్ పోరగాళ్ళు గాయిగా వాలే మూలకున్న ముసలోళ్ళ వాలే అసైదుల ఆట మా బుర్ర సతీష్ అన్న రాసిన పాట. అన్నా కూర్చున్న తర్వాత పిండి వదులు, నువ్వు గాలి వదులుతున్నావు ముక్కులు. స్లో 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 స్లో. నేను మీ బర్త్డే కోసం సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళి మీ బర్త్డే విషెస్ నేను సేకరించా. హాయ్ డార్లింగ్, హ్యావ్ అ అమేజింగ్ సూపర్ డూపర్ బర్త్డే. లవ్ యూ మై బుజ్జి. నా పేరు రాలేదే. బుజ్జి నువ్వేరా? ఆడెవడో వచ్చి బుజ్జి తల్లి అంటే తీసుకున్నావు, బుజ్జి అంటే తీసుకోవా? విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రష్మి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. వాళ్ళు మన సుమా అడ్డా షోకి వచ్చారంటే ఇంకా మాస్ జాతరే. మనకి సమ్మర్ స్పెషల్ కాబట్టి మీకు మామిడికాయ ముక్కలు తీసుకోండి. ఎలా తినాలంటే ఇట్లా తినాలి. ఏది తిన్నగా చేయట్లేదా ఈ మధ్య? మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా షేర్ చేసుకుంటారా? నాకు మాత్రం మామిడికాయ అంటే గుర్తొచ్చేది మా నెల్లూరు చేపల పులుసు. ఇది తగిలిచ్చి పులుసు వేసి తింటే ఉంటది నా సామి. చేపలు తిన్న తర్వాత వాటర్ తాగొద్దు ఎప్పుడు. చేపలు లోపలికి వెళ్ళి గులుగులు చేస్తాయి. ఈ ఇడ్లీ మీరు తిన్నారనుకో మీ మొహం కూడా ఇడ్లీ లాగా నిగనిగలాడిపోతుంది అంతే. 2 ఇడ్లీలు 1200 అమ్మా. ఏంటో వీళ్ళు ఇడ్లీ పచ్చడి కన్నా కాస్ట్ ఉంది. ఆ పచ్చడి కొనలేకే టిఫిన్ తిందామని వచ్చా. మీరు టిఫిన్ కూడా ఎంత కాస్ట్లీ చెప్తుంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ దోశ ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది. మేము దోశలు వేసేసిన తర్వాత డైరెక్ట్ గా తీసుకెళ్లి వాటిని గేట్ మీద ఆరేస్తాం. మరి అంటే ఎవరో చెప్పారు మన హోటల్లో దోశ తింటే బాగా డాన్స్ వస్తుందట. అరే అవునరా? ఎలా? చూడండి ఇప్పుడు చూడండి కావాలంటే మీరు. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. చంటిగాడు అనేటువంటి సినిమాతో హీరోయిన్ గా మంచి సక్సెస్ ని అందుకున్నా కూడా హీరోయిన్ గా కంటిన్యూ అవ్వకపోవడానికి గల కారణం ఏంటి? సక్సెస్ వచ్చింది, హ్యాపీ థింగ్. కాకపోతే మరి ఆ ఏజ్ లో కాకుండా కొంచెం 20s లో అలా వచ్చుంటే బాగుండేదన్న ఫీలింగ్ ఉంది. అయ్యో అదేంటి మీరు ఇప్పుడే 20s లో ఉన్నారు? అది నిజమే అనుకోండి. సరదాగా జోక్ చేశానులేండి. సుమా
అడ్డా షోలో యాంకర్ సుమన్ చూసినప్పుడు మీరు ఫీల్ అయ్యేది ఏంటి? అబ్బా ఈవిడ నాకన్నా అందంగా ఉందేంటి, ఈవిడ నాకంటే చిన్నపిల్ల ఉందేంటి? అందరికన్నా అందంగా ఉన్నారు, అబ్బా. అందరికన్నా చిన్నగా ఉన్నారు. థ్యాంక్స్ టు మై డియరెస్ట్ మేకప్ మ్యాన్, బాగా లపం పూసి మేకప్ వేసినందుకు. మీకు తలనొప్పి ఎక్కువగా ఎప్పుడు వస్తుంది? తాగింది దిగనప్పుడు, షూట్ వల్ల తాగడం కుదరనప్పుడు. తాగింది దిగినప్పుడు టీ ఎలా అమ్ముతారో ఒకసారి చూపించు. చాయ్ 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 కాఫీ టీ చాయ్ చాయ్ చాయ్. ఇదిగోండి చాయ్ 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 చాయ్. కమాన్ జింజర్ టీ కావాలా? ఇంతకు ముందు రైల్వే స్టేషన్ లో పనిచేసేదా? మేడం కి స్పెషల్ బెల్లం చాయ్. మేడం కాకపోతే ఈ గాడిద పాలు గేదె పాలు కాదు. ఇందాక ఆయన తెచ్చిచ్చారు, నేను దాంతో చాయ్ పెట్టాను. మేడం మీరు ఇలా చెయ్యి పట్టుకొని జస్ట్ ఇట్లా ఇద్దరు ఒకరినొకరు ఏదో ఒకసారి చూపించరా? అదే మీ ఇద్దరు వెడ్డింగ్ ప్రీ షూట్ లో ఏదైతే చేశారో సేమ్ కావాలి అదే. ఆన్లైన్ ఆమెతో ఏం చేసాడు నాకేం తెలుసు. Come on everyone, come on. Brinjals, garlic, lady fingers. ఇట్ట తయారయ్యేనే మీరంతా. సరే ఇప్పుడు చూడండి, రండి బాబు రండి, వంకాయలు వంకాయలు. ఇది అసలు సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో. ఈ వారం మన ఫ్యామిలీ స్టార్స్ లో క్లాస్ వర్సెస్ మాస్. సెవెంత్ నీతో పాటు సెలబ్రిటీని పట్టుకొచ్చావా? మోనాలిసా గారు చాలా హ్యాపీ అండి మీరు వచ్చినందుకు. అమీరన్నా ఏంటి లుంగి వేసుకొచ్చారు? మన సినిమాలు ఎన్ని ఆడినా ఎంత బాగుంటుందో ఇలా గాలాడితే కూడా అంతే బాగుంటది. జో ఎలా ఉన్నావు? బాగున్నా. నన్ను చూసి చాలా రోజులైంది కదా. అందుకే బాగున్నాను. నా మనసు ఎప్పుడో నీకు ఇచ్చేసాను బా. ఆమె మనసు కూడా వదిలిపెట్టలేదా నువ్వు? రమణ లోడొత్తాలరా, చెక్ పోస్ట్ పడతాది. సార్ చెక్ పోస్ట్ కి నాకు మంచి అనుబంధం ఉంది సార్. ఏ చెక్ పోస్ట్ గురించి మాట్లాడుతున్నావు? నేను చూసి రాగానే అనుకున్నాను వీళ్ళ క్లాస్ కాదు పక్కా మాస్ అని. నేను నిన్ను ఎప్పుడైనా ఏమైనా అన్నానా? పిచ్చ కొట్టుడు స్వామి చిన్నప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ క్రష్ ఉంది నీ మీద. నీకోసం నా ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ ఉంది. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం. మనకు పెళ్ళైతే నువ్వు లేసే ముందే నీ కళ్ళ ముందర కాఫీ పెట్టి నీకేం కావాలో అది వండి ఎత్తుకొని వచ్చి ఆఫీస్ లో ఇచ్చి రాత్రి పడుకునేటప్పుడు నీ కాళ్ళు ఒత్తుతా బావా. తర్వాత ఏమిటండి మీరు మాట్లాడేది? చేయి కూడా ఒత్తుతా బావా. మానవా మీ మామ హస్తాన్ని అందించండి. నేను అందించను. ఎక్కడ పెట్టుకున్నారు? శీతాకాలం మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చన్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. జన్మని దేలే మరు జన్మని కేలే జతను చితికి పోతానే. అనుభవిస్తారా మురళి? నాకు పేరెంట్స్ సపోర్ట్ లేదు. మా ఫాదర్ నా చిన్నప్పుడే సెపరేటెడ్ మా మదర్. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లోని ఐ వాజ్ సో డిప్రెస్డ్, నేను సూసైడ్ చేసుకుందామని కూడా వెళ్ళా. బ్రతుకుల్లో బాధలు నిత్యం ఎదగాయం మాన్పునుకా.
కోవిడ్ టైంలో చాలా బ్యాడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది నాకు. కోవిడ్ ఏంటంటే కాళ్ళు పడిపోయి, ఐ కుడ్ నాట్ మూవ్, లెగ్స్ డౌన్ అయిపోయి. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో. మై ఫేవరెట్ ఎస్ జానకమ్మ గారి జన్మదిన సందర్భంగా నా దృష్టిలో ఆవిడ భగవంతుడు ప్రత్యేకించి డిజైన్ చేసినటువంటి ఒక కోహినూర్ వజ్రం. ఇది నా ప్రియ నర్తనమే. ఉండాల్సిన ప్లేస్ అది కాదు, రా రా అని పిలుస్తుంది కుర్చీ నిన్ను. జానకమ్మ పాటలు ఆడపిల్లలు పాడితే బాగుంటుంది కదా అంటున్నా, అంతే. వంట చేస్తే బాగుంటుందమ్మా, బాగుంటుంది, ఇల్లు ఉడిస్తే బాగుంటుంది, బట్టలు ఉతికితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మరి ఇన్ని బాగున్నాడు పాట పాడితే ఎందుకు బాగుండదు? అయినా ఇవాళ మా అబ్బాయిల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు అందరూ మిస్ అవుతారు, ఎందుకంటే వాళ్ళే బెస్ట్ సింగర్స్ ఈ సీజన్ లో. శిలా ప్రతిభలా ఉండి ఏమీ కదలకుండా బాడీ అలాగా ఫ్రీజ్ అయిపోయినట్టు పాడుతూ ఆ పాటకు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అదంతా ఇచ్చే వాళ్ళలో ఏకైక వ్యక్తి నేను చూసిన వాళ్ళు జానకమ్మ గారు. జానకమ్మ గారికి గాత్ర హారతి పట్టు. అబ్బాయిలు మా అమ్మాయిలు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. తెక్కుందన్నారు కదండి సార్, అది మాత్రం వాస్తవం సార్. ఆ రెండోది నాకు తెలియదు. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. సన్నివేశానికి కావాల్సింది ఇస్తూనే దానికి మించి లోకానికి కావాల్సింది కూడా ఇస్తారు. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా. డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా, అప్పుడే పేదవాడు పుట్టాడు. లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మ చెల్లెమ్మ, లోతుకెళితే కథే వేరు పిచ్చమ్మా. నా ఒక్కడి మీద నీకు అనుమానంగా ఉంది. కొత్త విషయం చెప్తూ ఉంటారు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తుంటే ఓకే, బట్ నేను చెప్పేదంతా అబద్ధమేమోనని. ఈ కుర్చీలో కూర్చుంటే నిజమే మాట్లాడాలి. ఇది మడత పెట్టలేని కుర్చీ ఇది. సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం. పాట మొదలెట్టినప్పటి నుంచి ఎక్కడో ఎవరో నన్ను పిలుస్తున్నారా అని అనిపించింది. వేటూరి గారు, జానకమ్మ, బాలు గారు, ఇళరాజా గారు, వాట్ ఎ గ్రేట్ కాంబినేషన్ ఆల్వేస్. ఎర్రాని కుర్రదాని గోపాల చుర్రు మందిని చూపు నాకే. మధ్యలో 2 లైన్లు జపనీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే. చెలియా నీ దేహం అది నిధి, మిగతా అంతా కూడా ఆ జాడలు సైగలు సూచనలే సూచికలే. గోపాల గోపాల అది ఒరిజినల్ నీది, అందులో నుంచి దాటి కొంచెం పెద్దదానిలా పాడావన్నమాట. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి, ఆ కచ్చపికి మానవాకృతి జానకి గారు అని చెప్పారు. శ్రీధృతిగా మారినది ఈ టీవీ వేదికపై నీలి మేఘాలలో. గాలికి పెళ్లి చూపు రాలిన వేళ కళ్యాణం అందాక ఆరాటం. పాడతా తీగలో మేఘమా దేహమా పాడిన అమ్మాయి అని ప్రపంచం నేను గుర్తుపెట్టుకుంటాను. ఆ అటాచ్మెంట్ ను, ఆ ప్రీతిని, అనురాగాన్ని ఎంత బాగా వ్యక్తం చేశావు. నువ్వు జానకి గారి పాట పాడలేదు, ఆవిడని ఇక్కడ నువ్వు ఆవిష్కరించావు. రామ